దోపచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక గాంధీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడంతో ధర్నాకు దిగారు అంబేద్కర్ అభిమానులు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రహదారిపై బైఠాయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చెప్పుల దండను తొలగించారు. దీంతో పోలీసులకు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్థానికులతో చర్చించి అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేయాలని నినాదాలు ఇచ్చారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిని అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించమని రోడ్డుపై బైఠాయించారు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తయిపోయి 79వ సంవత్సరం వస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో దళితుల జీవితాల్లో మార్పులు రాలేదు. ఇది బాధాకరం. అయితే మనలో కూడా చాలా మార్పు రావాలి. మనలో కూడా మన జీవితాల్లో కూడా మనం పెట్టుకుంటున్న ఏదైతే సంఘాలుగా ఉన్నా దాంట్లో కూడా మార్పులు రావాలి. ఒకటి ఏంటంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈ సమాజంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుభవిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థని అనుభవిస్తూ ఆ హక్కుల్ని అనుభవిస్తూ అంబేద్కర్ని మాత్రం కేవలం మాలామాదిగల దేవుడికి మాత్రం పెట్టేశారు. ఈ విగ్రహాలు కేవలం మాలామాదిగ పేటల్లోనే ఉంటాయి, ఇంకా వేరే చోట మీరు ఎక్కడ చూడరు. కానీ మరి ఆయన రాసిన రాజ్యాంగమే కదా మాలోడికైనా మాదిగోడికైనా ఇంకొకరికైనా, మాలోడు మాదిగోడు అంటే ఇంకోలు అనుకోండి, నా జాతే కాబట్టి, నా మాదిగోడే కాబట్టి, నా మాలవాడే కాబట్టి, కేవలం అక్కడ మాత్రమే ఎందుకు ఉండాలో విగ్రహాలు ఆలోచించండి. మరి ఆ రాజ్యాంగం మాలవారికైనా మాదిగ వారికైనా ఇంకో వర్గానికైనా ఇంకో కులానికైనా అదే రాజ్యాంగం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.